Welcome to Quick Motivation. ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు. కానీ అందరికీ అది కొత్త రోజు కాదు. ఎవరైతే నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండాలని ప్రయత్నిస్తారో వారికి మాత్రమే అది నిజమైన ఉదయం. మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీలో అద్భుతమైన శక్తి ఉంది, కానీ అది ఎక్కడో నిద్రపోతోందని? మీ కలలు కొండంత ఉన్నాయి, కానీ మీ అడుగులు మాత్రం తడబడుతున్నాయని? అయితే ఈ వీడియో మీకోసం. మీ జీవితాన్ని మలుపు తిప్పే సీక్రెట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. మీ ప్రయాణం వెనుక ఉన్న కారణం వెతకండి. చాలామంది పనులు మొదలు పెడతారు కానీ మధ్యలోనే వదిలేస్తారు. ఎందుకు? ఎందుకంటే వారికి ఆ పని ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఉండదు. మీరు ఒక పర్వతం ఎక్కాలి అనుకుంటే అది కేవలం ఎక్కడం కోసం కాకూడదు. ఆ పైన నిలబడి ప్రపంచాన్ని చూడాలనే బలమైన కోరిక ఉండాలి. మీ లక్ష్యం డబ్బు సంపాదించడమా? లేక మీ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడటమా? కారణం ఏదైనా సరే, అది నిప్పులా ఉండాలి. గాలి వీచినప్పుడు ఆరిపోయే దీపంలా కాదు. మోటివేషన్ కంటే డిసిప్లిన్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మోటివేషన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది, వెలుగునిస్తుంది కానీ వెంటనే ఆరిపోతుంది. కాని క్రమశిక్షణ అనేది ఆ అగ్గిని నిరంతరం మండించే ఇంధనం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అలసటగా ఉన్నా, మూడ్ బాలేకపోయినా, చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేయడమే క్రమశిక్షణ. గుర్తుంచుకోండి, గెలిచినవాడు, ఓడిపోయినవాడు ఇద్దరూ ఒకే కల కంటారు. కాని గెలిచినవాడు ప్రతిరోజూ ఆ కల కోసం క్రమశిక్షణతో పనిచేస్తాడు. ఓటమిని పాఠంగా మార్చుకోండి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే క్రమంలో 1000 సార్లు విఫలమయ్యారు. ఎవరైనా అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా? నేను 1000 సార్లు ఓడిపోలేదు, బల్బు వెలగని 1000 మార్గాలను కనుగొన్నాను అన్నారు. విజయం అనేది నేరుగా వెళ్లే హైవే కాదు. అది ఎత్తుపల్లాలు ఉన్న ఘాట్ రోడ్డు. ప్రతి అడ్డంకి మిమ్మల్ని ఆపడానికి రాదు, మిమ్మల్ని మరింత దృఢంగా మార్చడానికి వస్తుంది. మీ వైఫల్యాన్ని చూసి లోకం నవ్వితే నవ్వనివ్వండి. మీరు మాత్రం ఆ నవ్వును మీ విజయానికి ఇంధనంగా మార్చుకోండి. మీ చుట్టూ ఉండేవారిని జాగ్రత్తగా ఎంచుకోండి. ఒక సామెత ఉంది, మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో మీరు అలాగే తయారవుతారు అని. గద్దలతో ఎగరాలి అనుకుంటే కోళ్లతో గింజలు ఎరడం మానేయాలి. మీ చుట్టూ ఉన్న 5 స్నేహితుల సగటు మీరే. మిమ్మల్ని విమర్శించేవారు, నిరుత్సాహపరిచేవారికి దూరంగా ఉండండి. మిమ్మల్ని ప్రోత్సహించేవారు, మీకంటే తెలివైనవారు, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే వారితో స్నేహం చేయండి. రేపు అనే పదాన్ని మీ నిఘంటువు నుండి తీసేయండి. మనం చేసే అతిపెద్ద తప్పు సమయం ఉందని అనుకోవడం. రేపు చేద్దాంలే అనే వాయిదా ధోరణి ఒక నిశ్శబ్ద హంతకి. అది మీ కలల్ని చంపేస్తుంది. గొప్పగా మొదలుపెట్టాల్సిన అవసరం లేదు, కాని మొదలుపెడితేనే మీరు గొప్పవారవుతారు. ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. ఈరోజే, ఇప్పుడే ఆ మొదటి అడుగు వేయండి. అది చిన్న అడుగు అయినా పర్వాలేదు, కానీ అది సరైన దిశలో ఉండాలి. నీ గమ్యం శిఖరాగ్రం కావాలి. నీ ప్రయాణం ఇతరులకు ఒక స్ఫూర్తి కావాలి.